నమస్కారం స్వామి. ఇంకా మిమ్మల్ని అడగాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అని నా అంతరాత్మ చెబుతూ ఉంది. నా ఆధ్యాత్మిక జ్ఞాన తృష్ణ సంతృష్టి చెందడం లేదు. ముఖ్యంగా ఇది సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు చర్చించుకునే అంశం కాదు. సంసారులకి ఏంటి ఉపయోగం అని వీక్షకులకి కొంతమందికి అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వారి తరఫున ఒక ప్రశ్న అడగమని నాకు భగవంతుడు అనుజ్ఞ ఇచ్చాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక స్ఫురించింది నా మనసులో, అది మీ దగ్గర వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు దేవుడి గురించి చెప్పడం చాలా ఈజీ, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. రోజువారీ జీవితానికి ఏంటి ఉపయోగం? ముఖ్యంగా ఎన్నో రకాల బాధ్యతలతో సతమతమయ్యేటువంటి సగటు సంసారికి ఏంటి ఉపయోగం? దైవత్వం ఏమి ఇస్తుంది? దైవసేవ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఆర్థిక ప్రయోజనం ముఖ్యంగా కోరుకునేటువంటి వాళ్ళకి ఇట్లాంటి సందేహాలు రావడం సర్వసాధారణం. అయితే చిన్నప్పటి నుంచి చదువుకొని భౌతికంగా ఎన్నో ఈతి బాధలను అనుభవించి మాస్టర్ల చేత దెబ్బలు తిని, అంటే ఇప్పుడు లేదనుకోండి భౌతిక దండన, ఉండాలని కోరుకుంటాను నేను. బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా విశ్వదాభిరామ వినురవేమ. దండనాధికారము ఉపాధ్యాయుడి యొక్క చేతిలో ఉన్నంత వరకే సమాజం క్రమశిక్షణతో ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను కొన్ని వ్యక్తిగతంగా. అవునండి. ఇంకొకటి, ఈ వివాహానంతరం జరిగేటువంటి అసలు సినిమా ప్రారంభమవుతుంది. ఎంత సౌమ్యుడైనా బయటికి చాలా చక్కటి ఆదర్శవంతమైనటువంటి సంసారంగా వ్యక్తమవుతూ ఉన్నా, ప్రకటింపబడుతూ ఉన్నా, లోపల ఎన్నో రకాల వైమనస్యాలు, మనం ఏమంటాము పామరుడి భాషలో చెప్పాలి అంటే కీచులాట, స్పర్ధలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఇప్పుడు నాకే ఒపీనియన్ ఏకతాత్మకంగా ఉండదు. నిన్నటి అభిప్రాయం ఈ రోజుటి అభిప్రాయంతో యూనిఫై కాదు, కలవదు. అలాగే ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తల అభిప్రాయం కలవడము, ఒక కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు కలవడం, ఊళ్ళో ఉన్న జనాలందరూ కూడా ఒకే రాజకీయ పార్టీలో పనిచేయాలనడం ఎంత మూర్ఖత్వమో, ఒకే రకంగా ఆలోచించాలి, ఒకే రకంగా ప్రవర్తించాలి అని ఆశించడం కూడా అలాంటిది అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇన్ని లంపటాలతో, ఇన్ని చికాకులతో సతమతమయ్యేటువంటి వ్యక్తులు ఆ బాదరబందీ నుంచి తప్పించుకోవడానికి దేవాలయానికి పరిగెడతారు. అక్కడ అర్చనలు, హోమాలు, దైవ నివేదనలు, ప్రార్థనలలో నిమగ్నం అవడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతారు అని కొంతమంది ఆరోపణ. అయితే ఈ యొక్క సంసారి యొక్క బాధ్యతలు అనేవి తృణీకరించడానికి వీలు లేనటువంటి గొప్ప విషయాలు. ఒక ఆటో నడిపే వ్యక్తి రోజుకి ఒక 300 రూపీస్, 500 రూపీస్ సంపాదించి అందులో పిల్లల స్కూల్ ఫీజులు, పచారీ కుట్టు సామాన్లు, ఇంటి అద్దె, ఊర్లో తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారి వైద్యపరమైన ఖర్చులు, ఇవన్నీ సర్దుబాటు చేసుకోవడం అనేది కత్తి మీద సాము. అవునా స్వామి? అలా నిర్వర్తించే వ్యక్తే నిజమైనటువంటి దైవ సాధకుడు అని నేను భావిస్తాను. అంతేనా స్వామి? అవును. సో ఇలాంటి సాంసారిక పరమైనటువంటి బాధ్యతలను సమగ్రంగా, సక్రమంగా ఆ యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూనే దైవానికి ఎలా దగ్గరగా ఉండాలి? ఇది నా ప్రశ్న. కొంచెం లెంగ్తీగా అడిగాను, క్షమించాలి. ఇది నా ప్రశ్న. మీరు చెప్పినట్టు సాంసారిక ధర్మం అనేది, విద్యుత్ ధర్మం అనేది మీరు ఒక మాట వాడారు. అది చాలా మంచి మాట అండి. ఏమిటంటే అది చాలా పెద్ద మాట అండి. మళ్ళీ మీరు విద్యుత్ ధర్మం అనేది ఏంటంటే, ఈ వర్ణాశ్రమ ధర్మాలలో ప్రతి ఆశ్రమ ధర్మానికి కూడా ఏంటంటే ఒక విద్యుత్ ధర్మం అనేది ఉంది. ఆ ధర్మం ప్రకారం అంటే ఆ బ్రాహ్మణుడికి ఒక ధర్మం ఉంది, క్షత్రుడికి ఒక ధర్మం ఉంది, వైశ్యుడికి ఒక ధర్మం ఉంది, శూద్రుడికి ఒక ధర్మం ఉంది. అదే. సో వర్ణాశ్రమ ధర్మాల్లో మనం ఎటువంటి ఆశ్రమాన్ని మనం తీసుకున్నా కూడా ఏమిటంటే ఆ ఆశ్రమానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మంలో కూడా ఏంటంటే ఆ ధర్మానికి సంబంధించి ఆ ధర్మ నిర్వహణ అనేది మనం చేస్తూ ఉంటాం. సో సంసారము అనేది మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, సంసారము అంటే మళ్ళీ తిరిగి ఏంటి అంటే అది భగవంతుడికి వేరుగా ఉన్నది అయితే ఏం కాదండి. ఎందుకే ఏంటంటారంటే, మళ్ళీ ఏమంటారంటే, ఇదే దీనికి ఈ మాట చెప్పడానికి శ్రీమద్భాగవతంలో మళ్ళీ కృష్ణ పరమాత్మ ఒక అంటే కృష్ణ పరమాత్మకి బ్రహ్మదేవుడికి మధ్యలో జరిగే సంవాదం, అంటే ఆ కన్వర్సేషన్లో కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడికి ఈ విషయం చెప్తారనమాట. అంటే ఏదైతే బయట ఉందో, అంత బహిష్టంగా ఉందో, అంతర్బహిష్ట తత్సర్వం అని ఏదైతే అంటున్నారో, ఆ బయట ఉన్నది ఈ లోపల ఉన్న దాంట్లోనూ రెండిట్లోనూ నేనే ఉన్నాను.
అంటే బాహ్యంగా వ్యక్తమవుతుంది వ్యక్తం ప్రతిదీ ఉన్నది కూడా మనకు కనిపించకుండా మన హృదయాంతరాలలో, మన శరీరంలో, మన ఆలోచనల్లో దాగి ఉంటుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే పంచమహాభూతాలు ఉన్నాయి. పంచమహాభూతాలు ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశం అలా వ్యాపించి ఉంది. అదే ఆకాశం ఈ దేహంలో కూడా స్పేస్ కింద ఉందండి. అంటే వ్యక్తం అయ్యి వ్యక్తం కాకుండా ఉన్న స్థితి, అంటే అవ్యక్తంగా ఉండి మళ్ళీ వ్యక్తమయ్యే స్థితిలో ఉంది ఇక్కడ. అందుకే ఇంతకు ముందు కూడా అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మ తత్వం అనేది వ్యక్తమయ్యి, కాసేపు వ్యక్తమయ్యి మళ్ళీ వ్యక్తంలోంచి మళ్ళీ అవ్యక్తంగా ఉంటూ ఈ సైకిల్లో నడుస్తూ ఉంది. అంటే సృష్టి స్థితిలేలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ పరమాత్మ తత్వం అయితే సర్వదా వ్యాపించి ఉందో ఆ పరమాత్మ తత్వంలోనే మీరు మాట్లాడుతున్న సంసారం కూడా వచ్చి పడుతుందండి. అంటే మీరు వ్యాకరణంలో అంటే వ్యావహారికంలో ఎటువంటి అంశం తీసుకున్నా కూడా ఆ అంశం ప్రతి అంశం కూడా భగవంతుడి యొక్క అంశంగానే మనం చూడాలండి. ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ ఓన్లీ, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్ హిమ్సెల్ఫ్. డివైన్ వర్క్ ఆఫ్ గాడ్ అంతే, డివైన్ అంతే. ఇక్కడ మీరు ఇంతకుముందు అదే ఉంటున్నారు కదా. ఒక మాట చెప్పారు, నన్ను క్షమించాలి. చెప్పండి. వ్యక్తము, అవ్యక్తము, మళ్ళీ అవ్యక్తములో వ్యక్తం. అంటే ఎక్స్ప్రెస్డ్, అంటే ఫిజికలీ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ అన్ఎక్స్ప్రెస్డ్, అండ్ ఇన్ దట్ మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్. అంటే అర్థమయ్యి కానట్టుగా, కనిపించి కనిపించినట్టుగా, తెలిసి తెలియనట్టుగా. అంటే ఈ సృష్టి వ్యవహారికత మొత్తం కూడా తెలిసి తెలియని తనంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, సంఘర్షిస్తూ ఉంటుంది. అందులోనే అంటే ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము కూడా ఈ అంశంలోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవునండి. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఈ భౌతిక ప్రకృతి మీరు వ్యవహారికంలో చేస్తున్న ప్రతిదీ కూడా ఏంటంటే ఈ అజ్ఞాన స్వరూపంగా, అంటే స్వామివారి యోగమాయ అంటారండి. ఆ యోగమాయ ఏదైతే ఉందో, అజ్ఞాన స్వరూపంగా ఉందో, ఆ అజ్ఞాన స్వరూపంలోనే అంటే మీరు దీనికి ఒక్క చిన్న మాటగా ముందు సృష్టి రహస్యాన్ని మీరు ఇక్కడ గమనించగలిగితే, అంటే సృష్టి అసలు ఎలా జరిగింది అనేది మీరు చూడగలిగితే ఈవెన్ పురుష సూక్తంలో కూడా స్వామివారు చెప్తారనమాట. ఎలా వచ్చింది సృష్టి అంటే ఏంటది? పురుష సూక్తం. అంటే మన సూక్తాలు, వేదంలో సూక్తాలు ఉంటాయి కదా, స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నారాయణ సూక్తం ఉంటాయి. అందులో పురుష సూక్తం స్వామివారి గురించి చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకుందామండి. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నారాయణ సూక్తం. అంటే అభిషేకం అంటే ఒక్కసారి అంటే అంటే ఇప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని పంచసూక్తాలు ఉంటాయండి. అలాగే వెంకటేశ్వర స్వామికి కానీ, స్వామి అంటే నారాయణమూర్తి కానీ అభిషేకం చేసేటప్పుడు కొన్ని పంచసూక్తాలు, వైదిక క్రతువులు అంటారు. అంటే పూజ, అది అభిషేకంతో కూడినటువంటి వేదంలో ఉన్న చాలా గొప్ప అండి అవి. అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమంటారంటే అందులో ఏమీ లేదు. అంటే ఇప్పుడు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుగా అర్థం చేసుకోలేని వాళ్ళు చేసుకుంటే అర్థం కాని మంత్రాల్లో ఏమీ లేదు అంటారు. కానీ ఆ ప్రతి అక్షరంలో, ప్రతి పదములో ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ మన హృదయానికి తాకుతుంది, మన మెదడుపై పనిచేస్తుంది. తెలుసుకోవాలి అనే మీలో ఆ అన్వేషణ కనుక ఉంటే ఈ సృష్టిలో సమస్తం పరమాత్మ ఏం చేశారంటే సృష్టి మూలాలన్నింటినీ కూడా ఈ పరమాత్మ ఏం చేశారంటే ఈ సృష్టిలో పెట్టేశారండి. ఆ పరమాత్మ తత్వం ఏదైతే కూడా అందులో, అంటే మీరు చాలా అందుకనే మౌనంగా ఉండమంటారు. ఎందుకు అంటే మన ఋషులు, మన పరంపర ఎందుకు మౌనంగా ఉంటారంటే మౌనంలో సమస్తం అనేది వ్యక్తీకరించబడుతుందండి, వ్యక్తం అవుతుంది మన అందరికీ కూడా. అంటే స్వామి చెప్తా ఉంటారు, ఈజ్ ఎ పవర్ఫుల్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజింగ్ థాట్స్, ఎక్స్ప్రెసివ్ అండ్ ఇన్ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజెస్. మీరు అలా ఉంటారు, నేను ఇలా ఉంటాను. మనం భౌతికంగా ఏం మాట్లాడకపోయినా మన మధ్య ట్రాన్స్ఫర్ అవుతాయి, చేసుకోవచ్చు. ఆలోచనల యొక్క బదిలీ జరుగుతుంది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అవునండి. సో అదే ఏంటంటే ఇంతకుముందు చెప్తున్నా ప్రసన్నమైన చూపులు, ఒక చిరునవ్వు, లేదా ఒక అయిష్టత, ఒక ఏదైనా ఐక్యభావం, ఒక కోపము, ఒక లేకుండా కూడా ఒక ఆరాధనా భావం. అంటే భౌతికంగా ఏమీ మాట్లాడకుండానే ఈ ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఇతను నన్ను ఇష్టపడుతున్నాడు, ఇతను నన్ను అసహించుకుంటున్నాడు అనేది ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి అర్థమవుతున్నట్టుగానే దేవుడి యొక్క చింతన కూడా మనలో ఉండి అలా నడిపిస్తుంది. మీరు ఆ భావం అనేది వ్యక్తీకరించడం మాత్రమే కాదండి, మీరు కళ్ళు మూసుకొని ఏ భావం లేని స్థితిలో కూడా మీలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చండి. అంటే అటువంటి కమ్యూనికేషన్ కూడా అదే మన ఋషి మూలాలు తన మౌనంలో అవన్నీ ఆ దర్శనాన్ని చూసి. ఈ మధ్యనే ఒక పుస్తకంలో చదివాను స్వామి, శూన్యత, గాఢమైన శూన్యత. దానికి మరొక పదం ఏం వాడాడంటే ఆ గొప్ప రచయిత, కోరికలు అనే శ్మశానం. అలా ఉండాలి ప్రతి వ్యక్తి హృదయం అంటాడు. శ్మశానం మనం భౌతికంగా చూపించేటువంటి వైకుంఠ ధామము,
బరియల్ గ్రౌండ్ కాదండి. ప్రతి వ్యక్తి హృదయం కోరికలు లేనటువంటి సమాజ స్థితిని సమాధి స్థితిని పొందాలి. కోరికలు లేని శ్మశానం అంటే కోరికల శ్మశానం అంటే కోరికలు లేవని అంటే డిజైర్స్ తగ్గించుకోవడం. ఇప్పుడు ఒక మంచి టాపిక్ గుర్తొచ్చింది స్వామి. అయితే జీవితపు తొలినాళ్ళలో అంటే ఈ కౌమార దశలో టీనేజ్ అంటాం కదా, అప్పుడప్పుడే బుడి నడకలు నడుస్తున్నటువంటి యువతకి ఒక మైండ్ డైవర్షన్, ఈ యొక్క ఏమంటారంటే డెజరస్నెస్ అంటే భౌతిక వాంఛల పట్ల వ్యామోహం, లేదా అందమైన వ్యక్తులు చూసినప్పుడు కలిగేటువంటి ఆకర్షణ, లేదా ఫుడ్ విషయంలో వెళ్ళేటువంటి ఏమంటారు అతిగా తినేయడం అనేటువంటి దురలవాటు. ఓకే, ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని దానికి కట్టుబడి క్రమశిక్షణగా మెలగలేకపోవడం, బద్ధకం, వీటన్నిటి వెనకాల ఒక ఏమంటారు, ఈ పదం వాడొచ్చో లేదు కానీ నేను వాడుతున్నాను మీ అనుమతితో, ఈ ఒక కామతురత అంటే ఈ యొక్క సెక్షువల్ డిజరస్నెస్ అనేది మనిషిని మిస్గైడ్ చేస్తుంది. తన యొక్క లక్ష్య సిద్ధి దెబ్బతినే విధంగా ఒక దుర్మార్గంలో వెళ్ళే విధంగా ప్రోధి చేస్తుంది, అంటే పురికొలుపుతుంది అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి అంటే ఇప్పుడు ఇది అన్ని వయసుల వారికి అంటే ఒకే వయసు వారికి కాదు, ముఖ్యంగా టెక్నాలజికల్ రెవల్యూషన్ ప్రతి ఒక్కరి చేతులకు మొబైల్స్ వచ్చిన తర్వాత మనిషి తనని తాను కోల్పోతున్నాడు, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. అంటే అధికపరమైన న్యూస్ కావచ్చు, లేదా రకరకాల పిచ్చి సినిమాలు కావచ్చు, అన్నెసరీ చాటింగు, అనవసరమైనటువంటి సంభాషణలు కొన్ని విపరిణామాలకు దారితీస్తుంటారు. వారు ఎలా తమను తాము సంస్కరించుకోవాలి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అంటే ఇప్పుడు ఏ జీవుడైనా ఆ స్థాయి నుంచి ఎదగాల్సిందే అండి. అది మీరైనా నేనైనా. ఇప్పుడు నేను కూడా దానికి అన్నిటికీ అతీతునని నేను చెప్పలేనండి. ఎందుకంటే ఉన్నది ఒప్పుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఈ జీవుడు ఆ సాధన చేసుకుంటూ వన్ బై వన్ వదులుకుంటూ వెళ్ళాలండి. విసర్జించాలి. ఎందుకు అంటే ఈ భౌతిక ప్రకృతి ఏంటి అంటే అసలు ఈ దేహం అనేది వచ్చింది అంటే ఇది గుణత్రయానికి సంబంధించిందండి. అంటే సత్వగుణం, గుణత్రయం అంటే ఏంటంటే గుణత్రయం అంటే మూడు రకాల గుణాలతో కలిసిన ఈ దేహం అనేది దీని భౌతిక ప్రకృతిగా స్వామి సత్వగుణం, తమోగుణం, రజోగుణం అండి. ఓహో, సత్వ తమ రజోగుణాలు. సో ఈ మూడు గుణాలు ఎందుకంటే నేను అడిగిన ప్రశ్న తమో గుణానికి సంబంధించి, తమో గుణానికి రజోగుణానికి సంబంధించి, తమోగుణం రజోగుణం రెండింటికి సంబంధించి ఏమిటి అంటే ఇప్పుడు దీనికి గుణత్రయంలో అతీతులుగా ఎవరైనా ఉంటారా ఈ భౌతిక ప్రపంచంలో అంటే చాలా అరుదుగా సాధన చేసి ఈ భౌతిక ప్రకృతిని దాటిన వాళ్ళు మాత్రమే, ఈ గుణత్రయాన్ని దాటిన వాళ్ళు మాత్రమే మీరు అన్నట్టు ఆ స్థాయిలో ఉండగలరు. అంటే దీనికి ఇక్కడ నుంచి ఆ కారుని మీరు ఎలా చూడగలుగుతున్నారో అలాగా ఆ భౌతిక ప్రకృతిలో ఆ భౌతిక ప్రకృతి కలిగించే వికారాలన్నింటినీ కూడా ఎలా చూడగలరండి. కానీ ఏ స్థాయిలో అంటే ప్రతి స్థాయిలో కూడా ఏంటంటే ఈ వికారాలు ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో ఆ గుణత్రయంలోంచి పుడుతూ ఉంటాయండి. అంటే అది నాకైనా అవ్వచ్చు, మీకైనా అవ్వచ్చు. ఎందుకు అంటే చైతన్య స్వరూపం వచ్చి ఈ భౌతిక ప్రకృతిలో సంగత్వాన్ని చెందింది. అంటే మొదటి సంగత్వం ఎక్కడ చెందింది? ఈ ఆత్మ చైతన్యం వచ్చే ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చి కూర్చుందండి. అంటే అక్కడే అజ్ఞానం అనేది వచ్చేసిందండి ముందు అందరికీ. అంటే తన స్వరూప జ్ఞానాన్ని ఆత్మ మరిచిపోయి ఇది నేను, ఈ దేహమే నేను అనే సంగత్వాన్ని ఎప్పుడైతే పొంది ఆ అహంకారాన్ని, మిథ్యాహంకారం ఎప్పుడైతే ఈ ఆత్మ తీసుకుందో, మిథ్యాహంకారం అంటే ఇది నేను అనేది, మిథ్య అంటే అక్కడ లేదు, అక్కడ అహంకారము అంటే ఏంటంటే నేను అనే అహంకారం ఏదైతే ఉందో, అంటే నేను అంటే భౌతికపరమైన నేను, అభౌతికమైన నేను కాదు, భౌతికపరమైన నేనుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ భౌతికపరమైన నేను ఎక్కువ సుఖపడుతున్నాను లేదా సుఖపడాలి, సుఖం కోసం ప్రయత్నించాలి అని అనుకోవడము మూర్ఖత్వం. ఒక చిన్న సంఘటన అంటే పేర్లు చెప్పడం చాలా గొప్పవారు, సమాజంలో చాలా గొప్ప పేరు పొందినటువంటి ఒక మంచి ప్రవచనకారుడు. అతని మాటలు శూలాల్లా కూర్చుకుంటాయి, పచ్చి వాస్తవాలని, కఠోరమైన వాసనలు కూడా ఈ యొక్క చక్కెర పూసిన గుళికల్లాగా వదులుతూ ఉంటాడు. సామాన్యులకు చక్కగా అర్థమవుతుంటాయి. ఒక దుస్సంఘటన ఏంటంటే వారికి సంబంధించి, అంటే పేరు చెప్పట్లేదు నేను, ఒకప్పటి వారి భార్యను నేను అంటూ ఆవిడ వచ్చేసి రకరకాలుగా మాట్లాడింది. అయితే ఆవిడ చాలా మంచి వాళ్ళు. అంటే ఒకప్పుడు ఒక 15 years బాకు తను నా దగ్గరికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిందండి.
చాలా మంచి వ్యక్తి, కానీ ఈ మధ్య కాలంలో ఎవరో ప్రొవోక్ చేసి కొంచెం మిస్గైడ్ చేశారు. కానీ నేను అనుకోవడము గురుగారి పట్ల ఎవరికి కించిత్ మాత్రం కూడా ఆ యొక్క ఆరాధనా భావం, భక్తి భావం తగ్గి ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే దేవుడి యొక్క లీలా విలాసంలో ఇవన్నీ పరీక్షలేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క రజోగుణము అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఒక విపరిణామం సమాజాన్ని అట్లా కుదిపేస్తుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది, ఒక సునామీ వచ్చినట్టుగా. అవునండి, అంతేనా స్వామి? నేను అందరికీ నమస్కారం చేస్తానండి స్వామి. అందరికీ నమస్కారం చేస్తాను. నేను అందరికన్నా అధముండేనండి స్వామి. మీరు ఏ మాట చెప్పినా ఎవరన్నా కూడా మీ అందరికీ కూడా అంటే గడ్డి కన్నా తక్కువగా నేను నా స్థాయి ఉంటుందండి. ఎందుకంటే నా స్థాయి ఎప్పుడూ కూడా ఆ సర్వస్వ శరణాగతి చెందిన కృష్ణ పరమాత్మ వైపే నా స్థానం ఎప్పుడు కూడా. ఆయన పాదాలకి లేదు లేదండి, మీరు 1000 అది అవసరం లేదండి. ఏంటి అంటే మీరు ఎవరిని ఉద్దేశించినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా అందరికీ నేను నా నమస్కారమే నేను చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా సాధన చేసుకుంటూ ఆ పరమాత్మను చేరుకోవాలి తప్ప ఎక్కువ తక్కువ అని ఎవరూ లేరండి. అయితే స్థాయిలు ఎలా ఉంటుందంటే కొంతమందికి భగవంతుడు పూర్ణ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు, కొంతమందికి కొంత జ్ఞానంలో అందుకుంటూ ఉంటారు. ఆ స్థాయిని బట్టి కొంత మారుతుంది తప్ప అందరం కూడా ఇక్కడ ఆ భగవంతుని చేరుకోవడానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నామండి అందరం. ఎందుకంటే స్వామివారు చెప్పిన మాట శ్రీమద్భగవతుల్లో నేను చెప్తున్నానండి. ఇక్కడ ఎవరు అంటే నా స్వామి క్షమించాలి, ఒక మంచి పాయింట్తో మనం కంక్లూడ్ చేసేద్దాం. అయితే ఇప్పుడు ఎక్కువగా వేదాధ్యయనం తెలియనటువంటి నాలాంటి సగటు వ్యక్తి, అంటే సామాన్యులు ఎంతోమంది ఉంటారు, ధ్యానం చేయడానికి మీకు తెలిసిన మంచి పద్ధతి ఏదైనా ఉంటే ఒక చిన్న టిప్ లాగా చెప్పగలుగుతారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? అంటే మీరు అడిగిన మాట చాలా మంచి మాట అండి. కానీ స్వామివారు చెప్పమంటుంది ఏంటి అంటే కలియుగానికి ధ్యానం కన్నా భగవంతుడి యొక్క భక్తి అనేది చాలా ఈజీ అండి. చాలా ఈజీగా మీరు ధ్యానం ద్వారా ఏ ఆధ్యాత్మిక వస్తువునైతే పొందాలి అనుకుంటున్నారో కళ్ళు తెరిచి చాలా చక్కగా భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుడి యొక్క నామాన్ని మీరు జపించగలిగితే దానికన్నా 100 రెట్ల యొక్క ఆధ్యాత్మిక ఫలితాన్ని మీరు పొందగలరండి. అది స్వామివారు భక్తియుత మార్గంలో శ్రీమద్భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ చెప్పానండి. అందుకనే మీరు అడిగిన పాయింట్ ఇప్పుడు నేను ఈ పాయింట్తో క్లోజ్ చేసేస్తానండి. భగవద్గీతలో 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత అర్జునుడికి మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని, తర్వాత భక్తి యోగాన్ని, తర్వాత జ్ఞానయోగాన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో సన్యాస యోగం చెప్పిన తర్వాత ఇన్ని యోగాలు చెప్పిన తర్వాత చివరికి పాపం అర్జునుడి కన్ఫ్యూజ్ అయిపోయారండి. అంటే ప్రతి యోగంలోనూ చెప్తున్నప్పుడు కూడా అర్జున కర్మయోగి బాబు, అర్జున జ్ఞానయోగి బాబు, అర్జున భక్తి యోగి బాబు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది స్టేట్మెంటు 18 చెప్పిన తర్వాత స్వామివారు ఆ నిర్ణయం అనేది అర్జునుడికి వదిలేశారండి. కానీ అర్జునుడు ఏం చేశాడు పాపం, ఇంత చెప్పిన తర్వాత తను కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆయన పాపం అదే కన్ఫ్యూజ్ అయ్యి అప్పుడు కృష్ణ మీరు ఇన్ని చెప్పారు బాగానే ఉంది, నేను ఏది ఫాలో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయానని అన్నప్పుడు స్వామివారు ఫైనల్గా చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం చెప్పారండి. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఇది ధర్మమా ఇది అధర్మమా అని సంశయం చెందకు, ధర్మం అయినా అధర్మం అని వదిలే, పక్కన పెట్టే. సర్వధర్మాన్ పరిత్యజస వదిలే, మామేకం శరణం వ్రజ. మామేకం శరణం వ్రజ అంటే మనస్ఫూర్తిగా నన్ను శరణు వేడు. ఎవరిని వేడమంటున్నారు? నన్ను, పరమాత్మ ఆయన ఆయన డిఫైన్ చేసుకున్నారండి. ఈ లోకంలో అవతారాలన్నీ కూడా నేను పరమాత్మని ఎవరు డిఫైన్ చేయలేదండి. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం తనకి తాను నేను పరమ భగవంతుడిని, పరమాత్మ తత్వాన్ని అని చూపించారండి ఆయన. ఈ హిమ్సెల్ఫ్ క్లెయిమ్డ్ హిమ్ ఇన్ ఏ స్ట్రాంగ్ వే. ఎందుకంటే పూర్ణతత్వం కృష్ణ పరమాత్మగా వచ్చారండి. ఏ పరమాత్మ దర్శనం యొక్క అంతరార్థం అదే ఆ విశ్వరూప దర్శనం చేసి చూపించారండి ఆయన అర్జునుడికి. ఆ విశ్వరూప దర్శనంలోనే మళ్ళీ చూపించి అంతా చెప్పిన తర్వాత, అంటే ఈ శ్లోకం కంప్లీట్ చేసి చివరికి ఆ మాట చెప్తానండి. మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో అనేసారండి అక్కడ. అంటే ఏ మిథ్యాహంకారం అయితే సర్వపాపాలు చేసేవో, అంటే పాపం చేసాడు అంటే ఎటువంటి కర్మలు, పాపకర్మలు చేసావా పుణ్యకర్మలు చేసావా అన్నిటి నుంచి నీకు నేను ఏంటంటే మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి మా శుచః అని అంటే నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పారండి. ఆ సంస్కృతిలో ఆ వర్డ్ అది, మా శుచః అంటే నో డౌట్ ఎట్ ఆల్ అని. పరమాత్మ డైరెక్ట్గా నువ్వు నన్ను శరణాగతి చెందు, నా దగ్గరికి రా, నన్ను నిరంతరం చూసుకో, నన్ను గమనించు, నా వైపే చూస్తా ఉండు, నాకు నమస్కారం చేస్తా ఉండు, నాకు కైంకర్యం చేసుకో, ఇది చాలు, నువ్వేం చేయని అవసరం లేదని అర్జునుడు చెప్పేశారండి. అంటే ధ్యానం అనేది ఎక్కడో కళ్ళు మూసుకొని ఎక్కడో ఏదో ఉంది, ఏదో పొందాలి అనుకునే, అంటే నేను ధ్యానాన్ని తప్పు పట్టడం లేదండి. స్వామివారు ఒక ధ్యాన యోగాన్ని కూడా చెప్పారు. కానీ ఏంటంటే భగవంతుడిని ప్రేమతో మనం దగ్గరికి అవ్వాలి తప్ప
ఏదో ఒక మాధ్యమంగా భగవంతుని చేరుకోవాలంటే అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది చాలా మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు అద్వైత ద్వైత విశిష్టాద్వైత ఫిలాసఫీలో ఒక్కొక్క మార్గం ద్వారా ఒక్కొక్క స్థాయికి వెళ్ళి ఆగుతా స్వామి ఉంటారు. స్వామి చాలా సంతోషం, చాలా మంచి టాపిక్. సింపుల్ వర్డ్స్లో చెప్పండి, వాట్ ఈస్ ద్వైతం? ద్వైతం అంటే భగవంతుడు వేరు నేను వేరు అనేది ద్వైతమా అంటారండి. అద్వైతం భగవంతుడు నేను రెండు ఒకలే అంటారండి అద్వైతంలో. అంటే రెండు యూనిఫామ్ ఒకటే ఏకీకృతం అంటారండి. అంటే ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ని ఫైనల్గా కన్క్లూడ్ చేయనండి. ఎందుకంటే నేను ముగ్గురు ఆచార్యుల వారికి నమస్కారం చేస్తానండి. అంటే యు అండ్ మీ ద్వైతం అంటే రెండుగా, అంటే సెపరేట్ అనేది ఒకటి కానిది రెండుగా అయింది చోట రెండుగా అయింది. అంటే సెపరేట్ అని డివిజన్ చేసేది ద్వైతం. అలా డివిజన్ చేయకూడదు, అంతా ఒకటే అనేది అద్వైతం. వాట్ అబౌట్ విశిష్టాద్వైతం? విశిష్టాద్వైతం ఏంటంటే పురుషుడు ప్రకృతి తర్వాత ఆత్మతత్వం అనేది ఈ మూడింటిగా చెప్తారండి. అంటే మీరు నేను మధ్యలో ప్రకృతి అని చెప్తారండి. అంటే ఆత్మతత్వం, పరమాత్మతత్వం, ప్రకృతి తత్వం అంటే ఈ భౌతిక ప్రకృతి, మనిషి, భగవంతుడు, ప్రకృతి మూడు కలిసింది అలా చెప్తారండి. అంటే ఇన్ డీటెయిల్ గా చదవాలంటే చాలా ఉంటుందండి. అదే ఒక మామూలు వాడుక భాష స్థూలంగా సామాన్యుడికి అర్థం కావడానికి, అంటే నాకు ఇప్పుడిప్పుడే గ్రిప్ వస్తూ ఉంది చదువుతూ ఉంటే. చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో ఉండింది. అవునవును. అద్వైతం ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. ద్వైతం వచ్చేసి మధ్వాచార్యులు వారండి. అంటే మక్కి అక్కడ సెంటెన్స్ ఎలా ఉందో అలా చదివేసి ఎగ్జామ్స్లో రాసేసాం. అవునండి. ఇక్కడ తీసుకున్నాం, అక్కడ వదిలేసాం. కానీ ఆ సారం అర్థం కావడానికి నాకు దాదాపు 2.5 decades పైన పట్టింది. నాకు ఇంకా అర్థం కావట్లేదండి. ఇంకా ఆ సారం అర్థం చేసుకోవడం, అర్థమైంది అనడం కూడా సోత్కర్షి అవుతుంది, అవ్వట్లేదండి. అంటే ఒక ఛానల్ తెలిసింది, ఓహో ఇది ఈ బ్రాంచ్ అంటే వెళ్ళలేంలేండి, చాలా లైఫ్ మనకు సరిపోతుంది. అందుకే మీరు ఇప్పుడు పాయింట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ దేహంతో కానీ ఎక్కడైనా ఉంటాయి కానీ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే పరమాత్మ ఏం చెప్పారంటే విశ్వరూప దర్శనం చూపించి కూడా భగవద్గీతలో చెప్పి పరమాత్మ అర్జునుడితో ఏమన్నారంటే, అర్జున నువ్వు ఏదైతే చూసావో ఇప్పటివరకు, ఏదైతే జ్ఞానాన్ని పొందావో అది నా అనంత విభూతుల్లో ఒక చిన్న అంశ మాత్రమే అన్నారండి. ఓకే, అనంత విభూతులలో ఒక చిన్న అంశ మాత్రమే అనేసారు. అంటే సమస్త బ్రహ్మాండంలో చిన్న స్మాల్ బ్రహ్మాండాలు జస్ట్ మీకు మనకు తెలిసింది ఒక సౌరమండలం, ఒక బ్రహ్మాండం అండి. ఇలాంటివి అనంత బ్రహ్మాండాలు ఉన్నాయండి. ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్సెస్ ఉన్నాయండి. ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్స్కి ఎన్ నెంబర్ ఆఫ్ సృష్టి స్థితి లైలు జరుగుతున్నాయండి. అయితే ఒక టాపిక్ గుర్తొచ్చింది స్వామి, ఇప్పుడు సునీత విలియమ్స్ ఉంది. అవునండి. తన స్పేస్లో చిక్కుబడిపోయింది. అవును. అంటే తన లైఫ్ ప్రమాదంలో ఉంది, తను బ్రతకాలి అని చాలా విశ్వవ్యాప్తంగా ఎంతోమంది వేడుకుంటూ ఉన్నారు. తను సురక్షితంగా రాగలిగితే బాగుంటుంది. తను వచ్చిన తర్వాత ఏమంటారు, తన ఫుడ్ తను తినడానికి కూడా చాలా కాలం పడుతుంది, ఫిజికల్ యొక్క గురుత్వాకర్షణ న్యూటన్ ఫార్ములా ప్రకారము అని చెప్తూ ఉన్నారు కదా. నేను అనుకుంటాను తను కించిత్ మాత్రం భయపడదండి. అంటే తన యొక్క విశ్వం యొక్క తత్వం మొత్తం చదివిన తర్వాతనే ఆసనం కాగలుగుతుంది. అంటే ఈ యొక్క దేహంలో ప్రాణం ఉన్నా పోయినా వెంట్రుక వాసితో సమానం తనకి. అవునా సార్? నేను అనుకుంటాను తను ఎట్లా ఆలోచిస్తుంది. మనమేమో అయ్యో తను సురక్షితంగా వస్తే బాగుండే, అలా పంపించు స్వామి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆవిడ అంతరాత్మలో ఏం ఆలోచిస్తుంది అంటే ఈ సమస్తమైన బ్రహ్మాండాలు, ఈ విశ్వంలో ఎన్ని ఏమంటారు గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, సూర్యమండలాలు ఎన్నో ఉంటాయి కదా స్వామి. ఒక స్మాల్ పార్టికల్, ఇందులో ప్రాణం ఉన్నా పోయినా అంటే ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ తనకు మాత్రం ద మ్యాటర్ ఈస్ నథింగ్ ఫర్ హర్. ఐ థింక్ సో. అంతేనా సార్? ఒక మంచి కంక్లూజన్ వచ్చేసింది. అవునా? సో కాబట్టి దేనికి చింతించాల్సిన అవసరం లేదు. పరమాత్మ తత్వాన్ని విడనాడకూడదు ఎప్పుడు. అంటే పువ్వుకి ఫ్రాగ్రెన్స్, ఫ్లవర్కి ఫ్రాగ్రెన్స్, సుమ పరిమళం ఎలాగో మనిషి యొక్క ఆధ్యాత్మిక నడవడిక అనేది దైవానికి దగ్గరగా ఫిజికల్గా కాకపోయినా ఆలోచనల పరంగా సైకలాజికల్గా ఉంటే చాలా మంచిదని స్వామి గారు చెప్తున్నారు. అది నాకు అర్థమైంది, నేను కన్వే చేస్తున్నాను. అయితే స్వామి ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్, ఇదే మేము మా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మీ మోటివేటర్స్ మేమేం చెప్తున్నాం దాన్ని సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మౌల్డింగ్, స్వీయ శిక్షణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, ఇలాంటి పదాలు వాడుతున్నాం. ఇదంతా నథింగ్ బట్ దైవానికి దగ్గరగా ఉంటే ఆలోచన ఇవన్నీ ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాడు, మీరేం చెప్తారు?